ఎస్సీ రిజర్వేషన్లను 59 ఉపకులాల వారికి వారి తమాషా ప్రకారం వర్గీకరణ చేయాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఫౌండర్ అధ్యక్షులు బుంగ సంజయ్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ బి సుధాకర్లు షెడ్యూల్ ఉపకులాల వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సమాజంలో ఎస్సీ కులం వారికి, అగ్రవర్ణాల వారికి మధ్య ఉన్న విద్య, ఉద్యోగ, ఆర్థిక తారతమ్యాలను తొలగించి సమసమాజ స్థాపనకి ఆనాడు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితులకు రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దోపిడీని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఎస్సీ వర్గీకరణతోటి మాదిగలకు న్యాయం చేసే విధంగా ఈ మిశ్రా గారి కమిషన్ త్వరలో చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వనున్నటువంటి నివేదికను దృష్టిలో పెట్టుకుని మాదిగలందరూ కూడా ఐక్యతగా ఉండి రాబోయే రోజుల్లో మాదిగలు ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎంతమంది మాలలో వ్యతిరేకించినా ఖచ్చితంగా మాదిగలు వర్గీకరణ చేసుకుని తీరుతాం. అది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు ఇప్పుడే కాదు, గతంలో కూడా 2000 నుంచి 2004 వరకు కూడా ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే చెందుద్ది. ఈనాడు ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు పెద్ద మాదిగను అవుతాను, మాదిగలు న్యాయం చేస్తానని చెప్పేసి ఇచ్చినటువంటి నినాదం ఖచ్చితంగా ఈ రోజున ఈ మిశ్రా కమిషన్ ద్వారాగా మాదిగలకు న్యాయం జరుగుద్దని చెప్పేసి మేము సగర్వంగా ఆశిస్తూ ఉన్నాం. ఈ మిశ్రా కమిషన్ గారు త్వరలోనే ఎంక్వైరీ పూర్తి చేసి మాదిగలకు రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము స్పష్టం చేస్తూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇన్నాళ్లుగా మేము దగాపడ్డ ఈ ఐక్యతా రాగం వల్ల, మాలలు ఎప్పుడు చెప్పేది మాల మాదిగలు ఒకటే అని, మీ ఐక్యతా రాగానికి ఒక నమస్కారం, పెద్ద నమస్కారం. ఈ ఐక్యతా రాగం ఎలాంటిదంటే ధృతరాష్ట్ర కౌగిలి, అందులో నలిగిపోయాం, చితికిపోయాం, ఆర్థికంగా వెనకబడ్డాం, విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా వెనకబడ్డాం. కనీసం ఇప్పటికైనా చాలా ఆలస్యంగానైనా కమిషన్ను నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సాధ్యమైనంత తొందరగా ఈ కమిషన్ ఎంక్వైరీని పూర్తి చేసి రాబోయే డిఎస్సి నియామకాలన్నిటిలో కూడా మాదిగలకు రావాల్సిన మాదిగ ఉపకులాలకి, అలాగే ఎస్సీలో ఉన్న ఏబిసిడి వర్గీకరణలో ఎవరికి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చి కేవలం ఏ ఒక్కరికో న్యాయం చేయకుండా అందరికీ సమానంగా న్యాయం జరిపించాలని కమిషన్ సభ్యులైన రాజీవ్ రంజన్ మిశ్రా గారికి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నా. మాదిగలందరి తరఫున మాదిగలు ఇన్నాళ్ళు అనుభవించిన కష్టానికి త్వరలో ముగింపు పలకబోతుందని ఆశిస్తున్నా.